తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు, కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని చెప్పడాన్ని పూర్తిగా ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సామాన్య భక్తుల సమస్యలపై టీటీడీ పాలక మండలి దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. ఏం చేస్తారు ఏఐ టెక్నాలజీ? అర్థం ఫస్ట్ అది చెప్పండి ముందు. ఇప్పుడు కంపార్ట్మెంట్లోకి వెళ్ళడం మానేస్తారు, డైరెక్ట్గా కంపార్ట్మెంట్లో నుంచి కాకుండా డైరెక్ట్గా ఎదురు నుంచి పంపిస్తారా? లేదు. 1,00,000 మంది వస్తే అందరికి ఒకేసారి దర్శనం జరిగిపోతుందా? లేదు. క్యూ లైన్లో నిలబడకుండా ఏమన్నా దర్శనం అయిపోతుందా? ఏ టెక్నాలజీ దేనికి వాడాలా? క్యూ లైన్లో ఎవరెక్కడ ఉన్నారు, ఎట్లున్నారు, ఏ కంపార్ట్మెంట్, అది ఇప్పుడు అక్కడ క్లియర్గా ఉన్నటువంటి లెక్కే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?